శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మకర రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా శక్తివంతంగా, సమర్థవంతంగా, ఎంతటి గొప్ప కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి ఈ కుజగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, అది పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ క్రీడారంగం సంబంధించిన విషయాల్లో మరి మీరు ఆశిస్తుంటే 100% మీ యొక్క లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉన్నది. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తున్నవారు, దీర్ఘకాలికంగా ఏదో వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ సమయంలో ఒక సర్జరీ లాంటిది జరిగి మీ యొక్క రోగాన్ని నుంచి బయటపడే సూచనలు కూడా మరి ఈ వారంలో కనబడుతున్నాయి. అలాగే శుక్రగ్రహ అనుగ్రహం ఈ రాశి వారికి ఈ నెల 7వ తారీఖు వరకు చాలా పుష్కలంగా ఉండడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల దగ్గర బంధువుల యొక్క శుభకార్యాల్లో పాల్గొనడం, ఎక్కువగా ఈ ఫంక్షన్స్, విందు వినోద వేడుకలు, బర్త్డే ఫంక్షన్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. సో వ్యక్తిగతంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా, అంటే ఈ మకర రాశిలో ఎవరైతే వివాహ కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ వారం అంతా కూడా శుభకార్యాలు, అంటే కుజుడు వివాహానికి కారణమవుతుంటాడు, సొంత గృహం ఇవ్వడానికి, స్థిరాస్తి కొనుగోలుకి కారణమవుతుంటాడు. శుక్రుడు లగ్జరీ వాహనాలకి, లగ్జరీ ఫర్నిచర్కి, ఏదన్నా ఒక గృహం మామూలుగా పూర్తిగా కట్టడంతో పూర్తయినటువంటి గృహాన్ని కుదిరిస్తే దాన్ని ఫర్నిచర్తో ఆధునీకరంగా రిచ్ లుక్ వచ్చేలాగా శుక్రుడు చేయడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల ఈ రాశి వారికి ఈ నెలలో గృహాన్ని అందంగా అలంకరించుకోవడం కానీ, లేదా కొత్త గృహాన్ని కొనుగోలు చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఈ ప్రయత్నంలో మీకు మీ జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణ సహకారం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వారంలో మీరు నూతన గృహ ప్రవేశాలు లాంటివి కూడా చేసుకోవచ్చు. వివాహ వేడుకల్లో ఎక్కువగా పాల్గొనడం, మొత్తం ఈ వారం అంతా కూడా ఆర్థిక పరంగా ఎక్కువ వ్యయం, ఖర్చు జరుగుతూ ఉంటుంది. సో బంధుమిత్రులంతా కూడా మిమ్మల్ని చాలా ఆనందపరుస్తూ ఉంటారు, మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు. ఇక 7వ తారీఖు మార్చి తర్వాత శుక్రుడు ధనస్థానంలోకి సంచరించడం, అక్కడ ఉన్నటువంటి శని భగవాన్తో కలిసి ఉండడం వల్ల వ్యక్తిగతంగా ఈ జాతకులు స్త్రీలైతే వాళ్ళకి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది. లేదంటే మీరు మగవాళ్ళు అయితే మీ భార్యకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, వారికి ఏదైనా ధనం వారి పుట్టింటి తరపు నుంచో, లేదంటే వారు ఏ విధంగా ధనాన్ని సేకరించి మీకు మీ యొక్క కార్యక్రమాలకి సహకరించే అవకాశం ఉంది. మొత్తం మీద భార్యాభర్తల సంపూర్ణ సహకారం ఈ వారం అంతా ఉండడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అయితే అనుకోకుండా మరి ఈ వారం చివరిలో కానీ మిడిల్లో కానీ కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ సమస్యలు లాంటివి రావడం జరుగుతుంది. అంటే కుటుంబం స్ప్లిట్ అవ్వడం కానీ, కుటుంబ ఆస్తిని పంచుకునే ప్రయత్నం చేయడం కానీ, లేదంటే మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగమో పెళ్ళో రావడం వల్ల వాళ్ళు దూరం అవ్వడం కానీ జరుగుతుంది. కుటుంబం నుంచి విడిపోతూ ఉంటారు. సో ఈ కారణం వల్ల కొంత ఆనందాన్ని, చివరికి కొంత ఇబ్బంది అనుకుంటే కామన్గా జరిగే విషయం కాబట్టి పెద్ద ఇబ్బంది కాదు, కొంత బాధాకరమైన విషయం కాదు. కానీ కొద్దిగా మరి హృదయానికి కష్టాన్ని కలిగించే సంఘటనలు మీ కుటుంబ సభ్యుల ద్వారా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా మరి మంచి చెడు కష్ట సుఖాలు ఎదుర్కోవడం అన్నది ఈ మకర రాశి వారికి సహజ సిద్ధంగా ఉన్న విషయమే. కాబట్టి వీళ్ళకి భగవంతుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే, ఎంత గొప్ప విషాదాన్నైనా ఎదుర్కొనే శక్తి ఉంటుంది, ఎంత గొప్ప ఆనందాన్ని తట్టుకునే శక్తి అయినా ఉంటుంది. సో ఈ విధంగా ఈ మకర రాశి వారు ఎవరన్నా ఒక గృహంలో ఉన్నా, ఒక సమూహంలో ఉన్నా కొన్నంత ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదో మనకి ఇంత చీకట్లో చిన్న దీపంలాగా ఈ మకర రాశివారు లేదా మకర లగ్నం వాళ్ళు అందరికీ కూడా ధైర్యాన్ని నింపుతూ, వాళ్ళు మనసులో ఎంత బాధపడినప్పుడు కూడా ఆ కష్టాన్ని, బాధని బయటికి తెలియకుండా అక్కడ ఉన్నటువంటి సమూహాన్ని లేదా ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబ సభ్యుల్ని
ధైర్యంతో నింపుతూ ఉంటారు ఈ మకర రాశి వారు. సో ఇది ఇంక శని ఆధిపత్యం వహించడం వల్ల ఈ రాశి వారికి సహజ సిద్ధంగా ఇది కర్మరాశి అవ్వడం వల్ల గత జన్మ సంబంధించిన బంధాల్ని, అనుబంధాల్ని, సంబంధాల్ని ఈ జన్మలో అనుభవించడం కూడా జరుగుతుంటుంది. ఒక విధంగా రుణం తీర్చుకోవడం అవ్వచ్చు. చాలా వరకు వీళ్ళు ఎంత ధన సంపాదించి చేసినా కూడా చిన్నతనంలో తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు అనుభవిస్తుంటారు. వయసు వచ్చిన తర్వాత పిల్లలు, కూతుళ్ళు, కొడుకులు, మనవలు వాళ్ళు అనుభవిస్తుంటారు. వీడు మాత్రం ఎప్పుడు నిరాడంబర జీవితాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటాడు. సో ఇది ఈ మకర రాశి వారి యొక్క ప్రత్యేకత. బట్ ఏదైనా ప్రస్తుతం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి మంచి శుభకార్యాలు, అనుకూలత, ఆర్థిక విషయాలు, ఆనందంగా గడపడం ఇవన్నీ కూడా కావలసిన వారికి బహుమతులు ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రాన్ని శాసించే 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, వీటన్నిటినీ శాసించే వ్యక్తి దైవం శివుడు, ఈశ్వరుడు. మనకి జ్యోతిష శాస్త్రం అంతా కూడా శివుడు పార్వతికి చెప్పినట్టు తెలుస్తూ ఉంటాం. ఈ విధంగా నవగ్రహాలను కూడా మరి శివుడే నియమించినట్టు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మీరు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అధిదేవత ఉంటారు. ఉదాహరణకి మేషరాశి కుజుడు. సో ఈ విధంగా అందరు దేవతల్ని, అన్ని నవగ్రహాల్ని పూజించే బదులు శివుని యొక్క అనుగ్రహం పొందితే కేవలం శివుడు మాత్రమే ఐశ్వర్యాన్ని ఇవ్వగలుగుతూ ఉంటాడు. సో అందుకని జాతకరీత్యా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా, అందుకే వివాహం కాని వారికి శివుడికి అభిషేకం చేయమంటారు. అలాగే ఉద్యోగం రాకపోయినా శివుడికి అభిషేకం చేయమంటారు. అందువలన ఏంటంటే మరి ఈ నవగ్రహాల ద్వారా, మరి గ్రహాల గోచారం ద్వారా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మంచి చెడ్డ ఉంటుంది. వాళ్ళందరూ కూడా మరి ఈ వారం వస్తున్నటువంటి మహాశివరాత్రి రోజు మరి వాళ్ళ ప్రాంతాలను బట్టి వాళ్ళ ఆచారాలు ఉంటాయి. కొంతమంది శివరాత్రి రోజు శివాలయంలో నిద్ర చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ శివరాత్రి రోజు మెలకుగా ఉంటారు. కొంతమంది ఆ ముందు రోజు రాత్రి మెలకుగా ఉండి వేకువజామునే శివుని దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి కూడా జాగరణ చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక రోజు నిద్ర లేకుండా గడుపుతూ శివుని యొక్క ఆరాధనలో దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి కనీసం మీకు తోచిన విధంగా ఆ శివుని యొక్క దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకి కనీసం మంచినీళ్ళు, చిన్నపిల్లలకి పాలు ఇటువంటివి ఇవ్వడం వల్ల కూడా మీరు శివుడికి అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న దేవాలయంలో శివుని యొక్క దర్శనం మనకి లభించకపోవచ్చు. కానీ ఆ దర్శనానికి వచ్చిన భక్తులకి మీరు ఏదో ఒక సదుపాయాన్ని, సౌకర్యాన్ని, ఒక పండో ఫలమో వాళ్ళ స్థితిని బట్టి మీరు ఇచ్చినప్పుడు అంత గొప్పగా మీకు శివుని యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతున్నారో, ఎవరైతే మనకి మంచి చెడ్డలు ఉన్నాయని భావిస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి వీలైతే ఆ రోజు జాగరణ చేస్తూ, అంటే భగవంతునికి దగ్గరగా భగవన్నామ స్మరణలో మీరు గడపడం వల్ల ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా శివుని యొక్క అనుగ్రహంతో నవగ్రహాల యొక్క మరి ఆశీర్వాదాన్ని, నవగ్రహాల యొక్క శుభ ఫలితాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.